జై శ్రీమన్నారాయణ. ఈ రోజు 3వ రోజు ధనుర్మాస వ్రత పాశుర అర్థాన్ని, పాశురాన్నాన్ని, పాశురం యొక్క అనుసంధానం చేసుకుందాం. ఈ రోజు విశేష పాశురం అంటారు. ఈ పాశురాన్ని 2 సార్లు చదవాలి. ఈ పాశురంలో వామన అవతారం అయినటువంటి శ్రీ మహావిష్ణువు అవతారం అయినటువంటి వామన అవతారాన్ని ఈనాడు కీర్తిస్తుంది ఈ యొక్క ఆండాల్ తల్లి. చాలా చక్కటి సమృద్ధిని, సిరి సంపదలు కలగాలని ఆ యొక్క పాశుర అనుసంధానాన్ని మనకు అందిస్తుంది. మనకు మన ఇంట్లో పిల్లల పుట్టినరోజు, ఏదైనా శుభకార్యం రోజు, అలాంటి సమయాలలో ఈ యొక్క పాశురాన్ని అనుసంధానం చేస్తూ చెబుతూ ఆశీర్వచనం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఈ యొక్క పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం ఘీ ఉలగళందా ఉత్తమన్ పేర్పాడి నాంగల్ நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகல ஊங்குவலை போதில் ஒரு வெண்டு கண்படுப்பா தேங்காதே பூக்கிரிந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్. నీంగాద శల్వం అంటే తరగని అనంతమైన సంపదలు అని అర్థం. అలాంటి వాటిని ఇచ్చేటటువంటిది ఈ పాశురం అని చెబుతుంది. వ్రత ఫలితాన్ని చెబుతుంది ఆండాల్ తల్లి. ఇక్కడ వామన స్వామిని దర్శనమిస్తుంది. ఈ యొక్క 3వ పాశురంలో ఆండాల్ తల్లి చెబుతుంది, నీంగాద శల్వం, వరి పంట పొలాల్లో చేపలు కయ్యలు గల వరి చేలు బాగా పెరిగిపోయి దానిలో నీళ్లలో చేపలు తిరుగుతూ ఉండేటటువంటి ఒక గొప్ప సమృద్ధిని తెలియచేస్తుంది ఈ యొక్క తిరుపావై వ్రతం. ఓంఘివుళగలంద ఉత్తమన్ పేర్పాడి. ఈ యొక్క ఉత్తముడి పాట పాడదాం. ఎవరా ఉత్తముడు అంటే వామనుడు. ఎలా ఉత్తముడిట? మొత్తం పెరిగిపోయి లోకాలన్నింటినీ కూడా కొలిచినటువంటి స్వామి ఈ యొక్క వామన అవతారం. ముందు వామనుడిగా చిన్న బాలుడిగా వచ్చాడు బలిచక్రవర్తికి. క్షణాలలో చాలా పెద్దగా పెరిగిపోయాడు. ఒక్కసారిగా పెరిగిపోయాడు. ఒకటే అవతారంలో 2 పేర్లుంటాయి. ఆ యొక్క దానం అడగడానికి వచ్చినప్పుడు వామనుడు అంటాం. పెద్దగా పెరిగిపోయిన తర్వాత ఆ యొక్క విశేషమైనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళిన పాదం కనుక ఆ యొక్క త్రివిక్రముడు అంటాం. అలా 2 పేర్లతో కలిగి ఉన్నటువంటి అవతారం వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా ఎదిగినటువంటి ఆ యొక్క వామనుణ్ణి కీర్తిస్తుంది. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి, తన కోసం కాదు ఇతరుల కోసం, ఇంద్రాదులకు రాజ్యం ఇవ్వటం కోసం తాను పెరిగాడు. తనకు సకల దేవతలకు, ఇంద్రాది దేవతలకు రాజ్యం ఇవ్వడానికి తానే ఎదిగాడు. అటువంటి స్వామిని కీర్తిద్దాం. అసలు మన ఉద్దేశం ఏమిటి అంటే స్వామి నామాన్ని పలకటం, స్వామి దగ్గరకు చేరటం అని చెప్తుంది ఆండాల్ తల్లి. అలాగే తీంగిండ్రి నాడెల్లాం తింగల్ ముమ్మారు పెయ్దు. తీంగు ఇంద్ర, ఎప్పుడు ఈతి బాధలు అనేటువంటివి లేకుండా ఉండాలి. ఈ అతివృష్టి అనావృష్టి, ప్రభుత్వాలు రాజుల పాలన సక్రమంగా లేకుండా ఉండటం, ఈతి బాధలు బాధలు పడటం, ప్రజలందరూ కూడా ఏవి బాధలు లేకుండా ఉండాలి. అంతేకాదు తింగల్ ముమ్మారు పెయ్దు, ప్రతి నెల 3 వర్షాలు కురవాలి. 10 రోజులకు ఒక వర్షం, 10 రోజులకు ఒక వర్షం, అలా నెలకి 3 వర్షాలు క్రమంగా వచ్చి మంచిగా హాయిగా క్షేమంగా పంటలు సమృద్ధిగా మంచిగా పంట ధాన్యము నిండుగా ఉండాలి. అలా అని చెప్తుంది ఆండాల్ తల్లి. అలాగే తీండ్రిన్ని నాడెల్లాం తింగల్ ముమ్మారు పెయ్దు. ఓంగుపరం చెన్నెలూడు కయలు గల వరిచేలు పెద్దగా త్రివిక్రముడు ఏ రకంగా ఎదిగాడో ఆ రకంగా వరిచేలు, వరి మొక్కలు, ధాన్యం అంతా కూడా అలా పెరిగిపోవాలి. పాడి సంపద, పంట సంపద, పశు సంపద ఇవన్నిటి కూడా సమృద్ధిగా ఉండాలి అని చెబుతూ పాలు ఎంత తీసినా
కూడా ఆ యొక్క ఆ పొదుగు దగ్గర తీసుకుంటూ ఉంటే పాలు పితుకుతూ ఉన్న ఆ శిరం ఇలా తాకగానే ఆ ప్రవాహంలాగా పాలు వచ్చే స్రవించేటటువంటి బలం ఉంటుందట. ఈ యొక్క పశు సమృద్ధి కలుగుతుందట. పంట సమృద్ధిని కలిగిస్తుంది ఈ యొక్క పాశురంలో. కనుక ఈ పాశురాన్ని సమృద్ధి కోసం మరింతగా శ్రద్ధగా ప్రార్థిద్దాం, పూజిద్దాం. ఆ యొక్క మనందరం కూడా కలిసి ఈ యొక్క అమ్మవారి పాశురాన్ని పాడి తరిద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.